బాబు గారి మందు ఏమీ రాలేదు, అంతా జగన్ గారి మందు అమ్ముతున్నారు. 130 రూపాయల కోట 130, 150 రూపాయల కోట 150. కాకపోతే 130 రూపాయల కోట 150 కూడా తీసుకుంటున్నారు వయసులో. మరి దీనికి సమాధానం ఏంటి చెప్పండి. అందరిదే మందు బాబులు మొత్తం వాళ్ళ బాధలు తెలుసుకొని కూడా పాలసీని తీసుకొచ్చింది కదా, 99 రూపాయలకి ఇస్తున్నాం. అవునండి, బాబు గారు అన్నారు. బాబు గారు వచ్చేటప్పుడు మాచర్లో ఇచ్చారు స్టేట్మెంట్, మేము వస్తే మందు తగ్గిస్తామన్నారు. తగ్గించారు? మరి జగన్ గారి మందే కదా అమ్ముతున్నారు. ఏమండి, జగన్ గారి మందే కదా అమ్మేది ఇప్పుడు దాకా. మరి అలాంటప్పుడు తగ్గించాలి కదా. మరి ఏది తగ్గిస్తున్నారండి చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు పేదవాడు 92 పెగ్గులు తాగుతాడు. కోట్లు అన్నారు, 50 రూపాయలు కోట్లు అన్నారు. ఎప్పుడో తగ్గించేదే. చంద్రబాబు వస్తే నాకేస్తారు అన్నాడు. ఏమి నాకినాడు? రేట్లు తగ్గించేస్తున్నా అన్నారు. నార్మల్ మందు అందిస్తున్నా అంటున్నాడు కదా. నార్మల్ మందు ఏ మందు లేదు. ఏ మందు అమ్ముతున్నారు? 140 బార్లో ఇష్టం వచ్చినట్టు దెంగుతున్నారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం. ఎందుకు అబద్ధాలు ఆడాలా? చంద్రబాబు ఎందుకు అబద్ధాలు ఆడాలని? ఇంతమంది ఇవ్వాలా లేకపోతే మారిపోక. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అనుకుంటే సాధించినాడు, ఇచ్చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ రేట్లు ఉన్నాయి, అందుకోసం తగ్గించామని చెప్తున్నారు కదా. ఎక్కడ తగ్గించినాడు? అందరూ జనం చచ్చిపోదు. అప్పుడు బాబు గారు జూన్ అయ్యింది, జూలై సొల్లుకోవులే. అబద్ధాలు ఎందుకు చంద్రబాబు నాయుడు ఆడాలా? ప్రతిదీ అబద్ధమే. ఎందుకు అవినీతి కౌరులు ఆడాలా? మంచి మాట చెప్పుకోవచ్చుగా. నీ విత్తాలు జరుగుతుందంటే జరిగితే చెప్పాలా, జరగదంటే రాజశేఖర రెడ్డి రుణాలు అంటే తక్కువనిచ్చినాడు. ఈడు కూడా అదే. ఈడన్ని వల్ల లాస్ట్ వచ్చేసరికి అన్నీ సాధించినాడు. ఏది చేయలేదే. కౌరులు ఎందుకు ఆడాలా? నిన్న మీరు మందు కొనుగోలు చేశారా? మందు నిన్న కొన్నాం, ఎప్పుడు కొంటాను. ఎందుకు అబద్ధాలు ఆడాలని? మీ చేస్తానంటే వీలైతే చెయ్యాలా, లేకపోతే మానిపారు. ఎందుకే దొంగతనం మాటలు చెప్పాలా? అందుకోసమే మీకు నాణ్యమైన మందు అందిస్తున్నామని నిన్న కూడా చెప్పారు కదా. ఆ పాత మందే అందుతుంది. జగన్మోహన్ రెడ్డి నకిలీ మందు ఇచ్చి ప్రజలు మొత్తం నాశనం చేశాడు, మేము మంచి మందు ఇస్తున్నామని చెప్తున్నారు కదా కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చెప్తాను, ఏమి కూడా చేయడు. రోడ్లు చుడతాడు, కార్యకర్తలు పెంచుతాడు, పంచాయతీ ప్రెసిడెంట్లే పెద్ద వాళ్ళ పెంచుతాడు. వీళ్ళేదో రేటు తగ్గిస్తున్నారు, ఇప్పుడు వచ్చి రేటు తగ్గించలేదు. అదే 100 రూపాయలు కూడా ఇంటికాంచి వచ్చాం, లేచి 100 వేసుకొని వచ్చాం జోబులో. ఇక్కడ చూస్తే 140, 150 అంటున్నాడు. మరి ఈరోజు ఈ రకంగా ఉంటే నీకు నెక్స్ట్ ఓటు వేయంగా. మందు రేటు తగ్గిస్తే మేము ఓటు వేస్తామని అడిగి ముందే చెప్పావు సార్. మీరేముంది అనుకోండి. చంద్రబాబు అన్నాడు, పాప అన్న గంట పెట్టాడు, అన్నీ చేశాడు. ఇది కూడా మాకు 10 రూపాయలు తగ్గించాడు అనుకో, మాకు కూలి పని చేసుకున్నారు సార్. పొద్దున్న వెళ్ళి హోటల్లో పని చేసుకున్నారు. 10 రూపాయలు తగ్గించారు అనుకో, మేము ఈడికేస్తాం. ఈసారి కూడా ఈడు గెలిపిస్తాం. అది అంతే. మరి 99 రూపాయలకి క్వార్టర్ అందిస్తున్నాం. ఏమి 99 రూపాయలు లేదు సార్. ఇక్కడ 130 రూపాయలు దిగుతున్నారు క్వార్టర్కి. అది 99 రూపాయలు మేము వేసుకొని వచ్చాం ఇంట్లో నుంచి. 3 రోజులు 4 రోజులు అంటారు. అది 3 రోజులు లేదు సార్, అది ఏం లేదు సార్. 130 రూపాయలు అన్నాడు, 130 రూపాయలు ఇచ్చాం. ఇవ్వండి సార్ కావాలండి. అది ఇలా ఉంది. ఈ రకంగా పరిస్థితి అయితే నేను నెక్స్ట్ కూడా మేము గెలిపించాం చెప్పాంగా. అది ఇంకా అంతే, ఇంకా అంతగా మించింది లేదు. ఇంకా కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చాము, నాణ్యమైన మందు. అదంతా జగన్మోహన్ రెడ్డి మంది. ఇదంతా ఆడి మంది వేరే, చంద్రబాబు మంది మేము తాగాంగా. అది వేరే, అది నిశా కూడా ఇచ్చేది లేదు. చంద్రబాబు మద్యము తక్కువ రేటులో 99 రూపాయల క్వార్టర్తో అని అన్నారు. కానీ అది చాలా మందికి తెలియదు. కొంతమంది తెలుసు 99 రూపాయల క్వార్టర్ ఏంటంటే 2014 ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పోయినాక 50 రూపాయల క్వార్టర్ చంద్రబాబు లేబర్కి పేదవాళ్ళు కానీ రిలీజ్ చేశాడు. అది ముందే కానీ వచ్చే కానీ ఆల్కలు కానీ అది ఆనందంగా తాగారు పాపం. ఆయన పేరు చెప్పుకొని 50 తర్వాత 60 చేశారు. అది ఫస్ట్ పోయింది 12 పండగ అన్నారు, 12 పోయింది. 13 అన్నారు, అది పోయింది. 16 అన్నారు. మందు తాకోకుండా, నువ్వు ఏ కొట్లు తీసుకోకుండా, నువ్వు ఏం చేయకోకుండా 2 లక్షలు ఒక్కొక్కడేమో 116 అప్లికేషన్లు ఎత్తే 2,26 లక్షలు పెట్టి 11 షాపులు వచ్చినాయి ఆయనకి. 11 రోజులు 22 లక్షలు. అంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించాలని ఒకసారి అది మళ్ళీ 1 ఇయర్ వచ్చేవరకు 365 రోజులు వచ్చేవరకు 85% పెంచుతావు మళ్ళీ వారోడికి. మరి నీకు తగ్గించారంటే నువ్వు తగ్గిస్తే నీకు ఆడికి అంతంత లాభం ఏడవుతుంది. మీకు తగ్గించి నీకు 10% జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ పేపర్ చూసావా, నాకు వస్తుంది ఈనాడు పేపర్. 10% వేసా, ట్యాక్సులు 36 రకాలు చేసి 10ని 6 కొంగ తీసాం మేము అని చెప్పాడు పేపర్. మరి అసలు సరిపెట్టావు, అవన్నీ పోయినాయి. ఆ మందు రేటు తగ్గల, ఏడవల. ఇలాంటి వాళ్ళందరూ పాపం బాధపడుతున్నారు, కూలీనాలు చేసుకుని. నాలాంటి వాడు కూడా ఏడుతున్నాడు. వాళ్ళు ఏడుతాం కాదు, నాలాంటి డబ్బులే కదా ఎవరికైనా. ఇప్పుడు 200, ఇప్పుడు ఇక్కడ 150 రూపాయలు ఓసీ క్వార్టర్ అన్నారు ఆడి ప్రభుత్వం. అప్పుడు కూడా ఇది 150 అన్నారు. బోర్లోకి పోతే 220. గ్లాసు వాటర్ బ్యాగ్ 10 రూపాయలు దింగుతాడు. ఇచ్చినా ఇవన్నీ 20 రూపాయలు దింగుతాడు.
మరి అసలు మందే లేదని షటర్ మూసారు ఇవాళ ఒక్కరోజు వచ్చి. ఇవాళ ఏపీలో మన కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని షాపులు వచ్చినాయి, ఎన్ని షాపులు ఓపెన్ చేశా. మందు రాకోకుండా నువ్వు లైసెన్సులు పెట్టుకొని ఏం లేకుండా షాపులు ఎందుకు ఓపెన్ చేయాలి? అసలు ప్రభుత్వం నీకు ఎలా ఇచ్చింది ఓపెన్ చేయమని మందు లేకోకుండా? మరి ఎంత చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు గల్లాడు, 42 సంవత్సరాల అనుభవం గల్లా ముఖ్యమంత్రి, 11 సంవత్సరాలు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 16 సంవత్సరాలు మాజీ మంత్రి చేశాడు, మాజీ ముఖ్యమంత్రి. అంత అనుభవం లేకుండా మందు పంపి ఇవ్వకుండా షాపులు లేకోకుండా నువ్వు మందు రిలీజ్ చేసా. మొన్నట్లాగా 1 తారీఖు నుంచి 12 అన్నో, 12 నుంచి 16 అన్నో, 16 నుంచి 26 అన్నో, అలాగే మరి మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ప్రెస్ఫై చేయొచ్చుగా ఇంకో 4 రోజులు. అన్నీ శుభ్రంగా వచ్చినాక అన్ని షాపులు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ పడితే ఉత్సవాలు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకునేవాళ్ళు. అమ్మకు వాళ్ళు ఏమనేవాళ్ళు, మీరు ఎడ తాగాలంటే నేను అమ్మాను కానీ కొనుక్కోమని తాగమని రోడ్డు మీద తాగమని అన్నా ఉన్నారు. సరే వదిలే, తప్పు చేశాడు, ఒకటి దగ్గర వదిలే, జేబులో డబ్బులు తగ్గండి ఎందుకు, అప్పుడు చెల్లిపోలు తగ్గండి ఎందుకు? తప్పు చేశానయ్యా, నేను బుద్ధి తక్కువ నా కొడుకుని, నువ్వు మంచి నా కొడుకు, ఒకటి దగ్గర వదిలే, ఈసారి చేయమాక నాన్న తప్పది. గవర్నమెంట్ చెప్పింది కొనుక్కోమన్నారు, రోడ్డు మీద తాగమల్లా, ఇంటికెళ్ళి తాగు, ఎక్కడ సాటుగా తాగు, అవును కదా? అప్పుడు అట్లా చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఎక్కడ తాగాలని ఇక్కడ పెట్టారు వైన్స్. మరి ఇక్కడ ఎట్లా తాగాలి? ఏమైనా రూమ్ ఉందా? నాకు తెలీదు. నేను రామారపాడు నుంచి వచ్చాను. రావణపాడు నుంచి? నాది రామారపాడు, కరెన్సీ నగర్. ఏంటి అంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి? అసలు చూద్దాం ఏంటో, ముందు ఆ ఏరియాలో ఎక్కడ లేదుగా. రేటు పెరిగిందని సంగతి తెలుసు, కానీ తగ్గించలేదని సంగతి తెలుసు. అయితే అసలు ఏంటని చూద్దాం వచ్చారు. ఇప్పుడు 100 రూపాయలు క్వార్టర్ రాత్రి వచ్చావు, 120 రూపాయలు తీసుకున్నారు, బాగానే ఉంది. ఇదేంటనంటే పొద్దున అన్నారు, ఇప్పుడు వచ్చేస్తే అసలు స్టాక్ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తాను ఇదేదో అని అన్నాడు, ఓట్లేసి గెలిపించాం. ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి ఏంటి? కాదు, ఈ మందు బావులు మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నాణ్యమైన మందు అందిస్తున్నాము, క్వార్టర్ 99 రూపాయలకి ఇస్తున్నాం అంటున్నారు కదా. ఏం క్వార్టర్ 99 రూపాయలనా? అసలుకే లేదనా. నిన్న క్వార్టర్ 99 రూపాయలు అన్నారు, బాగానే ఉంది. నిన్న వచ్చాము 120 రూపాయలు తీసుకున్నారు. ఇవాళ అన్నారు ఇలా అసలుకే లేదు, ఇగో వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇంకేడ 99 రూపాయలనా? అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఏంటి? ఆయన పెట్టాడు 6 పథకాలు. ఏ పథకాలు అమల్లోకి వస్తేనే ఏదైనా బాగుంటుంది. 400 జీతం మాకు. ఆయన ఏదో పథకాలు పెట్టాడని మేము వచ్చాము, నిన్న వచ్చాము 120 రూపాయలు తీసుకున్నారు. వీళ్ళని అడిగితే ఓల్డ్ స్టాక్ అమ్ముకోవాలి, రేపు పొద్దున మీకు ఎందుకు 99 రూపాయలు క్వార్టర్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళావు, మా దగ్గర స్టాక్ లేదన్నారు. మేమేం చేయమన్నా? మళ్ళీ రేటు తగ్గిందని వచ్చారా మీరు నిన్న? అవును, నిన్న రేటు తగ్గిందని వచ్చామన్నా. అయినా 120 రూపాయలు తీసుకున్నారు. ఏంటంటే నిన్న స్టాకు పాస్ స్టాక్ అయిపోవాలి, ఇవాళ రీఓపెనింగ్ అన్నారు. షట్టర్ అయితే తీయలేదు, లోపలికి వెళ్తే స్టాక్ లేదన్నారు. ఇంకేం చేయమన్నా? ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి ఏం చెప్పమన్నా? మరి అన్ని పథకాలు పెట్టాడు, ఇవన్నీ చేశాడు, ఇక మేమేం చెప్పమన్నా? అన్ని ఓట్లేసి అన్ని గెలిపించాము, ఇంకేం చెప్తామన్నా? ఆయన చెప్పిన హామీలన్నీ పథకం చేయాలి కన్నా, ఏం చేయకుండా ఉపయోగం ఉంది? చెప్తున్నాడు ఇవాళ రేపు ఎన్ని రోజులు? గత వైసీపీ ప్రభుత్వంలో బ్రాండ్లు మొత్తం తీసేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాము, 2014 ఉండే బ్రాండ్లు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా అన్నా. వైసీపీ ప్రభుత్వంలో బ్రాండ్లు తెచ్చారు, అవన్నీ వేస్ట్ బ్రాండ్లన్నా. కాళ్ళు చేలు పడిపోతున్నాయి, ఆగుతున్నాం. అదే వైసీపీ ప్రభుత్వంలో 130 రూపాయల బ్రాండ్ 150 రూపాయలకి అమ్ముతున్నారు, 150, 135, 150కి అమ్ముతున్నారు. కాళ్ళు చేలు పడిపోయి మేము కష్టపడేవాళ్ళు. మాకైతే అసలు ఎంత తాగుతున్నాం ఏం తాగుతున్నది రేట్లే. 400 చేద్దాం, 3 క్వార్టర్లు తీసుకుంటున్నాం, 130 ఎంతైనా 390, 10 రూపాయలు ఉంటాయి. అదే జోబులో ఫోన్లు, వాచీలు, ఉంగరాలు ఉన్నాయని దింగుతున్నారు. ఆ పరిస్థితి ఏంటంటే అక్కడ వైన్ షాపులో లేదనుకో, మళ్ళీ వేరే వైన్ షాప్కి వెళ్ళామనుకో 130 రూపాయల క్వార్టర్ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని అమ్ముతున్నారు.